నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా గురించి చాలా చర్చ నడుస్తూ ఉంది. ఈ చర్చ అంతా అసదుద్దీన్ ఓవైసీ కాలేజీని ఎప్పుడు కూరుస్తారని, ఇవన్నీ కూల్చివేసినటువంటి హైడ్రాకి అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి ఫాతిమా కాలేజీని ఎప్పుడు కూలుస్తారు? అసలు కూల్చేటువంటి సాహసం రాష్ట్ర సర్కార్ కానీ హైడ్రా కానీ చేస్తుందా? అసలు అసదుద్దీన్ ఓవైసీకి అక్బరుద్దీన్ ఓవైసీకి ముఖ్యంగా ఎంఐఎం పార్టీకి ఎందుకు కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది, హైడ్రా ఎందుకు భయపడుతుంది అనేది రకరకాలైనటువంటి పార్టీల నుంచి వచ్చినటువంటి వాదన, వివిధ పక్షాల నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఒక వాదన. మరి ఇప్పుడున్నటువంటి సందర్భంలో ఇప్పటికే హైడ్రా అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి అడ్డాగా పేరొందిన పాత బస్తీలు ఇప్పటికీ అడుగు పెట్టడం జరిగింది. చంద్రాయనగుట్ట ప్రాంతంలో కానీ పాత బస్తీకి సంబంధించినటువంటి చాలా ప్రాంతాల్లో హైడ్రా అధికారులు కూల్చివేతకు రంగం సిద్ధం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మంది ముస్లింస్ చాలా మంది ఆక్రమించుకోవడం జరిగిందో, లేకపోతే ఇంకొకరి దగ్గర నుంచి ఏమైనా కొనడం జరిగిందో తెలియదు. కానీ మొత్తానికి మూసీ నది పరివాహక ప్రాంతంలో చాలా మంది ముస్లింలంతా ఓవైసీ బ్రదర్స్ పైన ఆడిపోసుకుంటా ఉన్నారు. ఎందుకంటే హైడ్రా అధికారులు ఆ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లింలకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆర్బిఎక్స్ అన్నటువంటి ఆ స్టిక్కరింగ్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ అక్కడి నుంచి కదిలించేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఖాళీ చేపించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఓవైసీ బ్రదర్స్ ఎక్కడా అని వాళ్ళందరూ కూడా దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. సరే, ఆ అంశాల గురించి మళ్ళీ మాట్లాడతా. కానీ వెనక కనబడతా ఉన్నటువంటి ముఖ్యంగా ఫాతిమా కాలేజ్ గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం. ఫాతిమా కాలేజ్ మొత్తం అంతా కూడా ఇక్కడ కనబడతా ఉన్నటువంటి నాలా, ఈ చెరువుకు సంబంధించినటువంటి తూము అంతా, చెరువు తూముకు ఆనుకొని సుమారుగా 12 ఎకరాల భూమిని చంద్రాయనగుట్ట ప్రాంతంలో ఉన్నటువంటి బండ్లగూడ రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి సుమారుగా 12 ఎకరాల భూమిని ఆక్రమించుకొని మరి కట్టినటువంటి సువిశాలమైనటువంటి భవంతులు కట్టడం జరిగింది. సువిశాలమైనటువంటి భవంతులు దాన్ని కట్టి ఇవన్నీ కూడా కేజీ టు పీజీ అనేటువంటి ఒక విద్యను అందిస్తామున్నామని చెప్పేసి ఆయన నేరుగా చెరువులోనే కట్టినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. మరి ఇప్పుడు అసలైనటువంటిది చెరువులను పరిరక్షించాలి ఒకటి, రెండోది నాలాలను పరిరక్షించాలి రెండోది, మరో పక్కన ఏదైతే అక్రమమైనటువంటి కట్టడాలన్నింటినీ కూడా కూల్చివేయాలి. ఇది ఏదైతే ప్రధానమైనటువంటి ఇది దీంట్లో గవర్నమెంట్ ల్యాండ్లని స్వాధీనం చేసుకున్నటువంటి వ్యక్తులు అని చెప్పేసి అది నెక్స్ట్, అది గవర్నమెంట్ ల్యాండ్లని ఆక్రమించుకున్నటువంటి వాళ్ళపైన ప్రభుత్వ భూములను కానీ అసెంబ్లీ భూములను కానీ ఆక్రమించుకొని కట్టినటువంటి కూల్చివేత తర్వాత. కానీ వీళ్ళకు ముందు ఉన్నటువంటి లక్ష్యం వేరు. హైడ్రా దేంతో ఏర్పడ్డది? హైడ్రాకు కావాల్సింది చెరువులను నాలాలని కబ్జాలు చేసుకొని కట్టడం వల్ల నగరాలంతా మునిగిపోతా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి కూడా తొలగించాలి అనే కదా ఆ ఒపీనియన్తోనే కదా మీరు ఏర్పడ్డది హైడ్రా. ఈ హైడ్రాకి దీంట్లో వేరే వేరే సంబంధించినటువంటి పేదల భూములను కూర్చోవడమో, లేకపోతే పేదలు కట్టుకున్నటువంటి గూళ్ళని అవన్నీ కూడా ధ్వంసం చేయడం కాదు. ఇటువంటి ఏదైతే అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి కాలేజ్ ఏదైతే కనబడతా ఉందో ఇటువంటి కాలేజీలని కూల్చేందుకు ఇటువంటి వాటిని ధ్వంసం చేసి ఇది ఇది ఎట్లా కనబడతా ఉంది మనకి ఇక్కడ? ఇది ఒక ఐపీఎల్ టవర్ లాగా కనబడతా ఉంది. మొత్తం కలిస్తే ఇది దరిదాపుగా 8 నుంచి 12 అంతస్తుల బిల్డింగ్. ఇదంతా కూడా ఒకటి కాదు, ఇలా ఇట్లాంటి బిల్డింగ్ 4 ఉన్నాయి. 12 ఎకరాల భూమిలో ఆక్రమించుకొని ఓవైసీ కట్టినటువంటి ఈ యొక్క దంద. మరి ఓవైసీని యొక్క ఈ కాలేజీని ఎందుకు కూర్చున్నారా అంటే ఈ హైడ్రాకి ఇది వర్తించదట. హైడ్రాకు కనబడదట. హైడ్రాకి ఇది కనబడదు. ఎందుకు కనబడదు అంటే అకాడమీకి వేయరు కదా, పిల్లల చదువు ఆగమైపోతుంది అన్నటువంటి ఒక చిన్న కారణంతో. మరి పిల్లల జీవితాలంతా ఆగమైపోతాయి, అకాడమిక్ ఇయర్ అయిపోతుంది అని చెప్పేసి ఒక పక్కన మీరు మొత్తుకుంటా ఉన్నారు. సరే, వాళ్ళ భవిష్యత్తు ఆలోచించులు మరి ముఖ్యంగా. కానీ పేదవాళ్ళకి కేవలం 1-2 రోజులు మాత్రమే నోటీసులు ఇచ్చి కూల్చడం వల్ల మరి వాళ్ళు ఎక్కడికి పోవాలి, వాళ్ళు ఎక్కడ తలదాచుకోవాలి? ఇప్పుడు ఒక విద్యార్థి గురించి ఆలోచిస్తా ఉన్నావు. కుటుంబంలో ఉన్నటువంటి 4-5 ఉంటారు, తల్లి తండ్రి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పిల్లలు, వాళ్ళకు ఉన్నటువంటి మిగతా సంబంధించినటువంటి వ్యవహారాలన్నిటి కూడా ఈ నెత్తి మీద పెట్టుకొని మోసుకుపోయేటువంటి పరిస్థితి ఉండదు. సామాన్లన్నిటి కూడా అప్పుడప్పుడు ఎక్కడైనా కిరాయికి దొరకాలన్నా కానీ ఆ కొంపలు కూడా ఉండవు. వాళ్ళ గురించి ఆలోచించలేదు. కానీ ఇక్కడ ఇలా
చదువుకునేటువంటి పిల్లల యొక్క జీవితాలు ఆగమైపోతాయని ముచ్చట చెప్తా ఉన్నాడు. ఈ ఇంత కట్టినోడు వేరే ఏమైనా కూడా కట్టుకోలేడా ఓ నెల లోపల, లేకపోతే ఎక్కడైనా పెద్ద బిల్డింగ్ కిరాయికి తీసుకోలేడా? కానీ వీళ్ళందరినీ కూడా తప్పించేటువంటి ప్రయత్నం రాష్ట్ర సర్కార్ హైడ్రా చేస్తూ ఉందనేది ప్రతిపక్షాల వాదన. దానిలో నిజం కూడా ఉన్నది. ఇదంతా కూడా కనబడతా ఉంది, మీ కళ్ళకు కట్టినట్టుగా కనబడతా ఉంది. ఈ చెరువు ఈ చెరువుకు ఆనుకొనే కట్టినటువంటి పెద్ద ఎత్తున ఇంత బిల్డింగ్, 12 ఎకరాల భూమి, 1 ఎకరం కాదు 2 ఎకరాలు కాదు, 50 గజాలు ఆక్రమించుకొని కట్టినటువంటి పేదోని ఇల్లేమో గంగల కలిసిపోయింది. 12 ఎకరాలు ఆక్రమించుకొని కట్టినటువంటి మేడలేమో ఇంకా ఇప్పుడు అట్లానే నిలబడి చూస్తూ ఉన్నాయి. నిలబడి ఈ మేడలన్నీ హైడ్రా యొక్క బుల్డోజర్లను చూసి వెక్కిరిస్తా ఉన్నాయి. నువ్వు నా దగ్గరికి వచ్చి ఏం చేయలేవు, నన్ను కూల్చలేవు అని. కనీసం చోయి తెచ్చుకోవాలి కదా. ఇది ఎంఐఎం పార్టీ మీద బీజేపీ పార్టీ వాళ్ళు చేసేటువంటి ఆరోపణ కాదు. ఇది యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది వాదన. ఇది ఒక్కటే కాదు, కనబడతా ఉంది కదా, ఎంత చక్కగా కనబడతా ఉందో చూడు. ఈ ఒక్క బిల్డింగే కాదు, ఇది కేవలం మా చుట్టూరుగా మాత్రమే. ఇక మల్లారెడ్డిని చూసినట్టయితే ఇంకా ఆగం. ఇంకా మల్లారెడ్డిని అయితే మొత్తం అంతా నీటిలోనే, ఇదేమో నీళ్ల పక్కకి ఇట్లా కనబడతా ఉంది. ఈ మల్లారెడ్డిని అయితే మొత్తం నీళ్ళల్లో ఉంటుంది. పల్లా రాజేశ్వర రెడ్డిని అయితే మాత్రం ఇంకా ఘోరంగా మొత్తం తూములు ఉండయి, ఏముండయి, మొత్తం చెరువులోనే కనబడతా ఉంటుంది. మొత్తం చెరువు లేపినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంటుంది. వాళ్ళపైన యాక్షన్ ఎక్కడ అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్కి అతిపెద్ద సవాల్ ఈ సంబంధించినటువంటి ఫాతిమా కాలేజీని కూల్చడమే. ఫాతిమా కాలేజీని కూల్చడానికి ఇప్పటికే హైడ్రా అధికారులు అన్ని రకాలైనటువంటి ఆయుధాలని, అంటే బుల్డోజర్లతోటి కూల్చేటువంటి వ్యవహారం కాదు ఇది, ఒకేసారి కూల్చాలి. ఇది 4-5 అంతస్తుల బిల్డింగ్ వరకు, 6 అంతస్తుల బిల్డింగ్ వరకు కూల్చడం జరిగింది ఇంత ముందు ఆ మిషన్లతో, ఆ బాహుబలి మిషన్లు ఏవైతే వచ్చినాయో వాటితోటి. కానీ వీటిని అన్నిటి కూడా బాంబులు పెట్టి పేల్చాలన్నటువంటి ఒక ప్లాన్ తోటి హైడ్రా అధికారులు ముందుకు వెళ్తారట్టుగా తెలుస్తా ఉంది. ఇదంతా కూడా ఈ బిల్డింగ్ అంతా కూడా ఒకటే ఒక క్షణంలో నిన్న సంగారెడ్డికి సంబంధించినటువంటి సంగారెడ్డి జిల్లాలో ఒక బిల్డింగ్ కూల్చేసింది కదా, బాంబులు పెట్టి ఒకటేసారి పేల్చేసినటువంటి తీరుగా ఇక్కడ కనబడతా ఉన్నటువంటి ఈ ఫాతిమా కాలేజీని ఉన్నటువంటి ఈ 12 ఎకరాల విస్తీర్ణంలో కట్టినటువంటి KG2 PG విద్య పేరు మీద ఏర్పడినటువంటి ఈ బిల్డింగ్ అని, ఈ బిల్డింగ్లతో పాటు పక్కన నిర్మితమైనటువంటి వీటన్నిటిని ఏకకాలంలో మొత్తం డిస్మెంటల్ చేయాలి, ఒకటేసారి పేల్చాలన్నటువంటి ఒక ప్రయత్నం రాష్ట్ర సర్కారు చేస్తూ ఉంది. ఇన్ని ఆరోపణలు ఎదురవుతా ఉన్నాయి. హైడ్రా అధికారులకి ఒక పక్కన బీజేపీ పార్టీ నుంచి చాలా సవాళ్ళు ఎదురవుతా ఉన్నాయి. బీజేపీ పార్టీ వాళ్ళు కానీ చాలా మంది వ్యక్తులంతా కూడా ఈ పాత బస్తీలో ఉన్నటువంటి చాలా మంది కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ చంద్రాయగుట్టలో ప్రాంతంలో, బండ్లగూడ ప్రాంతంలో కట్టినటువంటి అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి కాలేజీ మీకు కనబడట్లేదా, వీటిని ఎందుకు కూల్చట్లేదని చెప్పేసి అడుగుతా ఉన్నారు. రోజుకు 100 ఫిర్యాదులు ఇదే కాలేజీ పైన వస్తా ఉన్నాయట. అందుకోసం అని చెప్పేసి వీటన్నిటి కూడా ఏదైతే ఇన్ని రోజులు రంగరాజు గారు మాట్లాడింది, వీటన్నిటి కూడా అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత కూలుస్తామని చెప్పేసి చెప్పినా కానీ వీటన్ని ఆ నిర్ణయాన్ని మార్చుకునేందుకు హైడ్రా సిద్ధపడతా ఉంది. నెక్స్ట్ టార్గెట్ ఖచ్చితంగా కూడా ఈ యొక్క బిల్డింగ్ల పైనే, ముఖ్యంగా కాలేజీలు ఏవైతే ఉన్నాయో నీళ్లలో బఫర్ జోన్ FTL పరిధిలో ఉన్నటువంటి వాటిపైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటా ఉంది. దానికోసం ఇంతకుముందు ఏదైతే చెప్పినటువంటి విధంగా ఏ విధంగా పేలుస్తారు, ఎట్లా పేలుస్తారంటే ఒకసారి చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా. ముఖ్యంగా ఇక్కడ కనబడతా ఉన్నటువంటి ఏదైతే 2012, 2024లో ఉన్నటువంటి తీరుగా ఇది ఫాతిమా ఓవైసీ కాలేజీకి సంబంధించినటువంటి షార్ట్లైట్ పిక్చర్ అంతా కూడా ఈ సోషల్ మీడియాలో మొత్తం అంతా కూడా వైరల్ అవుతా ఉన్నది. ఈ పిక్చర్స్ అంతా కూడా వైరల్ అవుతా ఉన్నాయి. ఇదంతా కూడా నేరుగా కనబడతా ఉంది. ఈ సర్కిల్ అంతా కూడా ఇది ఫాతిమా కాలేజ్ బిల్డింగ్. ఇవంతా కూడా 12 ఎకరాలలో ఉన్నటువంటి ఫాతిమా కాలేజ్, ఇదంతా కూడా సలకం చెరువు. ఈ సలకం చెరువు లోపల కట్టినటువంటి, కేవలం ఆనుకొని ఇటుపక్కలో లేకపోతే ఇటుపక్కలో కట్టింది కాదు, నేరుగా పోయి చెరువులోనే కట్టినటువంటి సలకం చెరువుని ఎందుకు కూలుస్తున్నారు, వీళ్ళకి ఎందుకు మినహాయింపిస్తా ఉన్నారు, వీళ్ళకి ఎందుకు టైం ఇస్తా ఉన్నారు అనేది ప్రధానంగా వాదిస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా చాలా మంది కూడా. అందుకోసమనే దీన్ని కూర్చాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఇప్పటికే హైడ్రా అధికారులు అన్ని రకాలైనటువంటి ప్లాన్లు చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీనికి ఇప్పటికే రేవంత్ రెడ్డి సైతం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దీన్ని జాగ్రత్త చూసినట్టయితే ఇగో ఎట్లా కూలుస్తారంటే, ఇగో ఈ తీరుగా కూర్చేందుకు ఆల్రెడీ రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నారు. మొత్తానికైతే ఎన్ని అంతస్తులు ఉన్నప్పుడు కూడా ఒకటేసారి కూల్చాలన్నటువంటి ఒక ధోరణితోటి ఇగో ఇదంతా కూడా ఎట్లా కూలుస్తారో చూడండి ఒకసారి.
నీళ్ళలో కట్టినట్టుదే బాంబులు పెట్టి కింద బాంబులు పెట్టి ఒకటేసారి ఈ దర్దాపుగా 4 అంతస్తులు 5 అంతస్తులు ఉన్నటువంటి మొత్తం ఈ చెరువులో కట్టినటువంటి బిల్డింగ్ అయ్యంతా ఇక సేమ్ ఇట్లే ఉంటుంది. సలకం చెరువులో ఆయన ఎట్లా కట్టుకున్నాడు ఓవైసీ బ్రదర్స్ కట్టినటువంటి ఫాతిమా కాలేజ్ సేమ్ ఇట్లే ఉంటుంది. ఇగో చెరువులో కట్టినటువంటిది ఇగో ఇదంతా కనబడతా ఉంది కదా. వాళ్ళు అంతకంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా కింద ఆ పిల్లర్ల దగ్గర బాంబులు ఏర్పాటు చేయడం జరిగింది. బాంబులు ఏర్పాటు చేసి కేవలం ఒక 5 సెకండ్లలో మొత్తం నీలమట్టం అయిపోయింది. ఇగో బాంబులు పెడతా ఉన్నారు. ఎట్లా పెడతా ఉన్నారో ఒకసారి చూడొచ్చు. ఇగో ఇదే తీరుగా హైడ్రా అధికారులు రేపో మాపో అక్కడ సలకం చెరువులో ఉన్నటువంటి ఫాతిమా కాలేజ్ కావచ్చు, మరో పక్కన అగో ఒకటే ఒక 5 సెకండ్లలో మొత్తం నీలమట్టం. అగో ఈ తీరుగా పేల్చేందుకు ఇప్పటికే అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు జరిగిపోయినాయి. నెక్స్ట్ ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లను సైతం కూడా కూల్చివేసేందుకు మరి ఇప్పటికే అందరూ కూడా సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఖచ్చితంగా రేపో మాపో హైడ్రా అధికారులు సలకం చెరువులో ఉన్నటువంటి దానిపైన చర్యలు తీసుకునేందుకు సిద్ధపడతా ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే గతంలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చాలా కూడా కామెంట్లు చేయడం జరిగింది. ఒకవేళ కనుక దీన్ని కనుక కూల్చాలనుకునేది ఉంటే నా శవాన్ని చూడాల్సి వస్తుంది, నా పైన బుల్లెట్ల వర్షం కురిపించుందని చెప్పేసి కొంత వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కాబట్టి వీటన్నిటి కూడా భయపడేటువంటి ప్రయత్నం అయితే చేయకపోవచ్చు. అప్పుడు ఉన్నటువంటి సందర్భంలో హైడ్రాకి అదనపు పవర్స్ ఏమి లేవు, దాన్ని ఎట్లా ముట్టుకుంటారని చెప్పేసి కూడా వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్. కానీ దీనికి హైడ్రాకి అదనపు పవర్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా చాలా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇప్పటికే ఈ యొక్క కాలేజీకి ఇట్లాంటి కాలేజీలకి చాలా మందికి సంబంధించినటువంటి FTL బఫర్ జోన్ లో ఉన్నటువంటి కాలేజీలకు అన్నిటి కూడా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ సలకం చెరువులో ఉన్నటువంటి ఫాతిమా కాలేజీకి నెల 15 రోజులు దాటిపోతుంది నోటీసులు ఇచ్చి. కాబట్టి కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా కోర్టు సైతం చెప్పినటువంటి అంశం ఏంటిదంటే ఫస్ట్ నోటీసులు ఇచ్చిన తర్వాత కూర్చుందని చెప్పేసి అన్నది. కాబట్టి నోటీసులు ఇచ్చి నెల రోజులు దాటుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకునేందుకు దీనిపైన కూల్చివేసేందుకు సిద్ధపడతా ఉన్నారు. దీన్ని ఆపడం కోసం అక్బరుద్దీన్ ఓవైసీ బ్రదర్స్ ట్రై చేస్తా ఉంటే దీన్ని కూర్చోడం కోసం రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నటువంటి ఆ నోర్లని మూయించేందుకు పెద్ద ఎత్తున మరి హైడ్రాకి మరి ఆ రకంగా మరి ముందుకెళ్ళేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. చూస్తాం మరి ఈ హైడ్రా అధికారులు ఓవైసీ బ్రదర్స్ యొక్క ఛాలెంజ్కి ఏమైనా భయపడతారా, లేకపోతే ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నటువంటి వాటికి బుద్ధి చెప్పేటువంటి విధంగా వీటిని కూలుస్తారా లేదనేది 1-2 డేస్ లో తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కూల్చివేయాలన్నటువంటి ధోరణితోంటే హైడ్రా ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అందుకోసం అని చెప్పేసి పాత బస్తీలో ఉన్నటువంటి ఏ ఒక్క సంబంధించినటువంటి అక్రమమైనటువంటి బిల్డింగ్ ను కూడా వదిలేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఇప్పటికే హుకుం జారీ చేయడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి ఇప్పటికే ఓవైసీ బ్రదర్స్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి నిరసన వ్యక్తం అవుతున్నప్పటికీ వాళ్ళకి ఏ విధమైనటువంటి భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆయన కోసం ఇప్పటికే ముస్లింలు సైతం కూడా తీవ్రంగా ఆడిపోసుకుంటా ఉన్నారు. ఎక్కడున్నారు ఇట్లా కూల్చివేతలు అవుతా ఉన్నాయంటే అంటే ఆయనకే దిక్కు దివాణం లేదు. ఇప్పుడు వీళ్ళని ఏం కాపాడుతుంది అనేది కూడా ప్రధానమైనటువంటి చర్చ నడబడుతుంది. రేపో మాపో ఏదైతే కూల్చివేతలు ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే నల్ల చెరువు కావచ్చు మిగతా కొన్ని చోట్ల ఏదైతే కూల్చివేతలైనా రేపు మాపు బండ్లగూడ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా కూల్చివేతలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి ఫాతిమా కాలేజ్ కూడా ఉండేటువంటి అవకాశం స్పష్టంగా కనపడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.